నమస్కారం అండి. నేను ఈరోజు మీకు ఆన్లైన్ క్లాస్లో భాగంగా పన్ను నుండి మినహాయించబడే ఆదాయముల గురించి వివరిస్తాను. ఇది మనకు ఇన్కమ్ ట్యాక్స్ సబ్జెక్ట్లో వస్తుంది. ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 10 ప్రకారం కొన్ని ఆదాయములను పన్ను నుండి మినహాయించడం జరిగింది. వాటిని గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఒక వ్యక్తి యొక్క మొత్తం ఆదాయమును లెక్కించేటప్పుడు మనము ఆ వ్యక్తి గత సంవత్సరంలో సంపాదించిన వివిధ ఆదాయ శీర్షికల ద్వారా వచ్చిన ఆదాయమును ఒకచోట చేర్చి మొత్తం ఆదాయం అనేది లెక్కించడం జరుగుతుంది. ఆ వివిధ శీర్షికల ద్వారా వచ్చిన ఆదాయంను ఒకచోట చేరుస్తున్నప్పుడు సెక్షన్ 10 ప్రకారం ఏవైతే ఆదాయములను మినహాయించడం జరిగిందో వాటిని వదిలేసి మిగతా వాటిని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది. అయితే వాటిలో ముందుగా వ్యవసాయం నుండి ఆదాయం. మన భారతదేశంలో వ్యవసాయం నుండి అసెస్సీకి ఏదైనా ఆదాయం కనుక వచ్చినట్లయితే అది పూర్తిగా పన్ను మినహాయింపు గల ఆదాయం అవుతుంది. అయితే వ్యవసాయం నుండి ఆదాయము 5,000 రూపాయల కంటే ఎక్కువ కనుక ఉన్నప్పుడు మనము ఆ అసెస్సీకి ఇతర మార్గాల ద్వారా అనగా ఇతర శీర్షికల ద్వారా జీతం నుండి ఆదాయం కావచ్చు, గృహస్థి నుండి ఆదాయం కావచ్చు, వృత్తి లేదా వ్యాపారం నుండి ఆదాయం కావచ్చు, లేదా పెట్టుబడి లాభములు కావచ్చు, లేదా ఇతర వనరుల నుండి ఏదైనా ఆదాయం కావచ్చు. ఈ 5 మార్గాల ద్వారా కనుక ఏదైనా ఆదాయం ఉన్నట్లయితే ఆ ఆదాయంను ముందుగా అన్నింటిని కలిపి కూడుకోవాలి. మనం అలా కూడిన తర్వాత వచ్చే మొత్తము అంటే స్థూల మొత్తం ఆదాయం కనుక ఆ మొత్తం ఆదాయం కనుక కనీస ఆదాయ పరిమితి కంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే అంటే కనీస ఆదాయ పరిమితి కంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే మనము వ్యవసాయం నుండి వచ్చిన ఆదాయం 5,000 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆ వచ్చిన మొత్తంను దీనికి కలపవలసి ఉంటుంది. ఒకవేళ వ్యవసాయం నుండి ఆదాయం కనుక 5,000 కంటే తక్కువ కనుక ఉన్నట్లయితే ఆ ఆదాయమును ఈ మొత్తం ఆదాయంతో కలపవలసిన అవసరం లేదు. ఇక రెండవది, అవిభక్త హిందూ కుటుంబంలోని సభ్యుడు ఏదైనా మొత్తంను తన వంతుగా అవిభక్త హిందూ కుటుంబంలో భాగంగా కనుక స్వీకరించినప్పుడు దానిపై అంటే లాభంలో భాగం కావచ్చు, ఆదాయంలో భాగం కావచ్చు, దానిపై ఎటువంటి పన్నును చెల్లించవలసిన అవసరం లేదు. అవిభక్త హిందూ కుటుంబంలోని సభ్యుడు తన వంతుగా స్వీకరించిన మొత్తముపై ఎటువంటి పన్నును చెల్లించవలసిన అవసరం లేదు. అలాగే భాగస్వామ్య సంస్థలోని సభ్యుడు భాగస్థుడు లాభాలలో వాటాను కనుక స్వీకరిస్తున్నప్పుడు దానిపై కూడా ఎటువంటి పన్నుని చెల్లించవలసిన అవసరం లేదు. మొదటిది వ్యవసాయం నుండి ఆదాయము పూర్తిగా పన్ను మినహాయింపు గల ఆదాయము. రెండవది అవిభక్త హిందూ కుటుంబంలోని సభ్యుడు స్వీకరించిన ఆదాయము. అలాగే భాగస్వామ్య సంస్థలోని సభ్యుడు లాభాలలో వాటా స్వీకరిస్తున్నప్పుడు ఎటువంటి పన్నుని చెల్లించవలసిన అవసరం లేదు. ఇక నాలుగవది, భవిష్య నిధి నుండి కానీ లేదా గుర్తింపు పొందిన భవిష్య నిధి నుండి కానీ ఏదైనా మొత్తమును ఉద్యోగి పదవి విరమణ సమయంలో కానీ లేదా మరణం నొందిన తర్వాత కానీ స్వీకరిస్తున్నప్పుడు అది పూర్తిగా పన్ను మినహాయించబడిన ఆదాయము అవుతుంది. అలాగే గ్రాట్యుటీ, అలాగే ఉదారభృతి ఉద్యోగి మరణించిన తర్వాత కానీ లేదా పదవి విరమణ పొందుతున్నప్పుడు కానీ స్వీకరించినట్లయితే అది కూడా పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో పన్ను మినహాయించబడే ఆదాయము అవుతుంది. అదే ప్రభుత్వేతర ఉద్యోగస్తుల విషయంలో అయితే గరిష్టంగా 20 లక్షల వరకు ఎటువంటి పన్నుని చెల్లించవలసిన అవసరం లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు స్వీకరించిన ఉదారభృతి పూర్తిగా పన్ను మినహాయించబడే ఆదాయం. అదే ప్రభుత్వేతర ఉద్యోగులైతే గరిష్టంగా 20 లక్షల వరకు ఎటువంటి పన్నుని చెల్లించవలసిన అవసరం లేదు. ఇక అలాగే ప్రజాప్రతినిధులు అనగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలు
ఎంపీలు, ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు స్వీకరించిన అలవెన్సులు పూర్తిగా పన్ను మినహాయించబడిన ఆదాయములు. పూర్తిగా పన్ను మినహాయించబడిన ఆదాయములు. అదే సమయంలో ఎంపీ లేదా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీలు స్వీకరించిన జీతముపై పన్నును చెల్లించవలెను. జీతముపై మాత్రమే పన్నుని చెల్లించవలెను. వాళ్ళు స్వీకరించిన అలవెన్స్లపై ఎటువంటి పన్నుని చెల్లించవలసిన అవసరం లేదు. అలాగే విదేశాల్లో పనిచేస్తున్న మన భారతదేశ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు స్వీకరించిన భత్యాలు మరియు పరిలబ్ధులపై ఎటువంటి పన్నుని చెల్లించవలసిన అవసరం లేదు. విదేశాలలో మన భారత విదేశీ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న సభ్యులు స్వీకరించిన భత్యము మరియు పరిలబ్ధులపై ఎటువంటి పన్నుని చెల్లించవలసిన అవసరం లేదు. ఇది పూర్తిగా పన్ను మినహాయించబడిన ఆదాయం. తర్వాత సెలవును నగదులోనికి మార్చుకున్నప్పుడు ఉద్యోగి తన పదవి విరమణ సమయంలో లేదా మరణము పొందిన తర్వాత తనకు ఉన్న సెలవులను నగదులోనికి కనుక మార్చుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగస్తుల విషయంలో అది పూర్తిగా పన్ను మినహాయింపు గల ఆదాయం అవుతుంది. అదే ప్రభుత్వేతర ఉద్యోగస్తుల విషయంలో గరిష్టంగా అతడు 3 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందడానికి అవకాశము కలదు. అలాగే సెలవుపై ప్రయాణంలో రాయితీ. ఈ సెలవుపై ప్రయాణంలో రాయితీ పూర్తిగా పన్ను మినహాయింపు గల ఆదాయము అవుతుంది. అలాగే పన్ను మినహాయించబడిన సెక్యూరిటీలపై స్వీకరించిన వడ్డీ పూర్తిగా పన్ను మినహాయింపు గల ఆదాయము అవుతుంది. పన్ను మినహాయించబడిన సెక్యూరిటీలపై స్వీకరించిన వడ్డీ పూర్తిగా పన్ను మినహాయింపు గల ఆదాయము అవుతుంది. అలాగే భారతీయ కంపెనీల నుండి స్వీకరించిన డివిడెండ్లు. ఆ డివిడెండ్లు ఈక్విటీ వాటాలపై అయినా కావచ్చు, లేదా ఆధిక్యపు వాటాలపై డివిడెండ్లు అయినా కావచ్చు, లేదా ఏదైనా మ్యూచువల్ ఫండ్ల నుండి వచ్చిన డివిడెండ్ అయినా కావచ్చు. మ్యూచువల్ ఫండ్ యూనిట్లపై వచ్చిన డివిడెండ్ అయినా కావచ్చును. ఇవి పూర్తిగా కూడా విడి వ్యక్తులు స్వీకరించినది పూర్తిగా పన్ను మినహాయింపు గల ఆదాయము అవుతుంది. అలాగే విడి వ్యక్తులు కాకుండా మిగతా వాళ్ళు ఏదైనా కంపెనీ కావచ్చు, లేదా ఏదైనా సహకార సంఘం కావచ్చు, లేదా అవిభక్త హిందూ కుటుంబం కావచ్చు, వీటి విషయంలో మాత్రం గరిష్టంగా 10 లక్షల వరకు మినహాయింపు కలదు. 10 లక్షలకు మించి గనక వాళ్ళు డివిడెండ్ల రూపంలో స్వీకరించినట్లయితే దానిపై పన్నును చెల్లించవలసి ఉంటుంది. తర్వాత ఉదారభృతి. ఏదైనా ఉదారభృతిని కనుక స్వీకరిస్తున్నప్పుడు అది పూర్తిగా పన్ను మినహాయింపు గల ఆదాయం అవుతుంది. అది విద్యార్థులైనా కావచ్చు, ఉద్యోగస్తులైనా కావచ్చు, ఎవరైనా సరే ఏదైనా ఉదారభృతిని కనుక స్వీకరిస్తున్నప్పుడు ఆ ఉదారభృతి పూర్తిగా పన్ను మినహాయింపు గల ఆదాయము అవుతుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు కానీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యులు కానీ స్వీకరించిన భత్యాలు పూర్తిగా పన్ను మినహాయింపు గల ఆదాయమగును. అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ కానీ, రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు స్వీకరించిన భత్యములు కూడా పూర్తిగా పన్ను మినహాయింపు గల ఆదాయంలో అవుతుంది. అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, అలాగే
రాష్ట్ర హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తులు మరియు న్యాయమూర్తులు స్వీకరించిన భత్యాలు కూడా పూర్తిగా పన్ను మినహాయింపు గల ఆదాయములు అవుతాయి. స్వీకరించిన కుటుంబ జీవన భృతిని గరిష్టంగా 15,000 వరకు మనం మినహాయింపు పొందడానికి అవకాశం కలదు. స్వీకరించిన కుటుంబ జీవన భృతిలో గరిష్టంగా మనం 15,000 వరకు మినహాయింపు పొందడానికి అవకాశం కలదు. అలాగే మైనర్ యొక్క ఆదాయమును అతడి తల్లి, తండ్రి లేదా సంరక్షకుని యొక్క ఆదాయంతో కలిపినప్పుడు గరిష్టంగా 3,000 రూపాయల వరకు తగ్గింపు పొందడానికి అవకాశము కలదు. గరిష్టంగా 3,000 రూపాయల వరకు తగ్గింపు పొందడానికి అవకాశము కలదు. Today I am going to explain about the exempted incomes from Income Tax Act. Exempted incomes from income tax. The Income Tax Act 1961 notified some incomes which are exempted from the Income Tax Act as per section 10. While calculating the total income of an assessee, we have to club all the incomes. Which are earned by different heads of incomes. While clubbing these incomes, we have to observe any income is exempted or any income is taxable. If any income is exempted, we have to observe whether the particular income is exempted as per section 10 or not. If the income is exempted as per section 10, no need to add back, no need to club while calculating the total income. The exempted incomes are agricultural income. As per our Income Tax Act 1961 section 10(1), the agricultural income is exempted. And the next one is any receipts received from any member of the Hindu undivided family received any receipt from Hindu undivided family, and member of the partnership firm received share of profit from partnership firm. Any member of the partnership firm received profit share from the partnership firm is also exempted from the Income Tax Act. And any allowances received by the MP, MLAs and MLCs. Any allowance received by the MP, MLA and MLCs. But those people received any salary that is completely taxable. And then value of leave travel concession. The employee received any leave travel concession, any concession in leave travel, that is completely exempted from the income tax. And the next one is death cum retirement gratuity. For government employees, the death cum retirement gratuity is completely exempted. But for non-government employees, and they are covered under Gratuity Act 1972, maximum they can avail deduction of 20 lakhs. They can avail deduction or exemption up to 20 lakh rupees. And the next one, any amount received from the provident fund
any amount received from the provident fund or recognized provident fund, any amount received from the provident fund or from and recognized provident fund is also exempted from income tax. And next one is scholarships. Any scholarship is received by the assessee that is completely exempted from the income tax. Any scholarship is received by the assessee is completely exempted from the income tax. And the next one is interest on tax exempted securities. Interest on tax exempted securities. For tax computation purpose, the Income Tax Act has notified, or the Income Tax Department has notified some securities which were tax exempted from the department. Tax exempted from the department. If we invested or if we deposited money in that particular securities, if we receive any interest on that securities, is completely exempted from the tax. Is completely exempted from the tax. And next one is dividends. The assessee has received any dividend from Indian companies. The assessee has received any dividend from Indian companies is completely exempted. If the assessee is a individual, it is exempted. If the assessee is a Hindu undivided family or body of association or cooperative society or partnership firm or company or any artificial person, if the people received any dividend from the Indian companies up to 10 lakhs, no need to pay any income tax. Up to rupees 10 lakhs, no need to pay any income tax. The dividend is nothing but any amount received from the equity shares and preference shares. Sometimes any amount received from the mutual funds also. And family pension. If any person is receiving family pension up to rupees 15,000, he can avail as deduction. Up to rupees 15,000, no need to pay any income tax. Beyond the rupees 15,000, he has to pay the income tax. Then next one is minor child income. If the minor child income is added to his father or mother income, or sometimes the income is included to guardian's income, in that situation that persons can avail exemption up to 3,000 rupees. They can avail as deduction. Up to 3,000 rupees they can avail as deduction in the issue of minor child income. Any income received by the local authority. Local authority is nothing but gram panchayats, municipalities, municipal corporations. Any income received by the local authority is completely exempted from the income tax. And any income received by the cooperative societies, is also tax exempted income. And next one is any income received by the trust. Is also tax exempted security. Any income received by the trust is also tax exempted securities. And the next one is any income received by the
trade unions. Any income received by the trade unions is also tax exempted security. The next one is any income received by the association of trade unions. Sometimes the association of trade unions also receives some income. That one also tax exempted income. That one also tax exempted income. And any allowance received by the Union Public Service Commission members, any allowance received by the Union Public Service Commission present members and previous chairman. And next one is any allowances received by the Chief Justice of India, and any allowance received by the Chief Justice of High Courts. Chief Justice of High Courts is completely exempted from the income tax. And next one is any allowance and perquisites received by the employees who are working in the Indian Embassy outside India. Any allowance and perquisites received by the employee who is working in Indian Embassy outside India, that is completely exempted from the income tax. And also any employee or any member receiving allowances and perquisites, they are representing of India in the UNO. They are representing the India in the UNO.